హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహిళలందరికీ శుభవార్త. ఎన్నో రోజులుగా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం అయితే ఎన్నో నెలలుగా చూడడం అయితే జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే నేను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ రోజే అనగా 22వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం రోజున ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల అవుతుంది అని చెప్పేసి మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, ఈ యొక్క నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం కండిషన్స్ ఉంటాయి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే పూర్తి వివరాలను కూడా నేను మీకైతే అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల అంగన్వాడీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కానీ, నోటిఫికేషన్ వివరాలు కానీ, వేకెన్సీ లిస్ట్ కానీ, రోస్టర్ పాయింట్స్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ ప్రతి ఒక్క వీడియో నేను పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడండి. నేడే అంగన్వాడీ నోటిఫికేషన్ 948 కార్యకర్తలు హెల్పర్ పోస్టుల భర్తీ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు, మొత్తం 948 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇక్కడ మొత్తంగా 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు, మొత్తంగా 948 పోస్టులని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి గుమ్మడి సంధ్యారాణి గారు ఏపీ నోటిఫికేషన్ ఇదైతే ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఎవరైనా తెలంగాణ వారు చూస్తున్నట్టయితే మీ నోటిఫికేషన్ రాగానే నేను వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో పెట్టగానే మీ వరకు అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 948 పోస్టులని ఈరోజు రిలీజ్ చేస్తున్నట్లుగా గుమ్మడి సంధ్యారాణి గారు తెలపడం అయితే జరిగింది. ఇంతవరకైతే సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే క్వాలిఫికేషన్ ఇస్తారో దాని యొక్క మెరిట్ని ఆధారంగా చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ అనేది చేసేటటువంటి వారు. అయితే ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి అంటే, ఈ పోస్టుల ఎంపికకి రాత పరీక్ష ఉంటుందని, అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. ఇదివరకు ఎప్పుడు కూడా దీనికి రాత పరీక్ష అనేది పెట్టలేదు, కానీ ఇప్పుడైతే రాత పరీక్షను పెడతాము, రాత పరీక్ష ద్వారానే ఈ యొక్క పోస్టులని ఫిలప్ చేస్తాము అని చెప్పేసి గుమ్మడి సంధ్యారాణి గారు చెప్పడం అయితే జరిగింది. వీటితో పాటుగా గిరిజన ప్రాంతాలలో ఇంకా 139 కొత్త అంగన్వాడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి గారు తెలపడం జరిగింది. ఇక్కడ కొత్త 139 ప్రాంతాలలో ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ మళ్ళీ పోస్టులు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరొక నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను మీకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఏమేమి సర్టిఫికెట్స్ పెట్టాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైనా ఆఫ్లైనా ఏ విధంగా చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోని నేనైతే మీకు అందించడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు రావాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.